అందరికీ నమస్తే అండి. ఈరోజు మా ఫ్రెండ్స్‌తో కలిసి ఒక సిద్ధాంతి గారి దగ్గరికి జాతకం చెప్పించుకోవడానికైతే వెళ్ళాను. యాక్చువల్‌గా నాకు దైవభక్తి ఎక్కువే. ఆధ్యాత్మిక విషయాలు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఆధ్యాత్మికంగా చాలా లోతుగా పరిశీలన చేయాలి అని అనుకునే వ్యక్తిని. కాకపోతే ఈ జాతకాలు ఇవన్నీ కూడా ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక మూఢనమ్మకంగా అయితే భావించేవాడిని. సరే చూద్దాం ఏం చెప్తారో చూద్దాం అన్నట్టుగానే వెళ్ళాను. ఫస్ట్ మా ఫ్రెండ్ కూర్చున్నాడు జాతకం చెప్పించుకోవడానికి. సిద్ధాంతి గారు డేట్ ఆఫ్ బర్త్ అడిగితే, డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాక్ట్‌గా తెలీదు అని చెప్తే, సరే చేయి చూపించు అన్నారు. సిద్ధాంతి గారు చేయి చూపించాడు. నాకు మా ఫ్రెండ్ గురించి అంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కదా! అన్ని విషయాలు తెలుసనమాట. తన లైఫ్‌లో జరిగే సంఘటన, మనవాడి బిహేవియర్ ఇవన్నీ కూడా. ఆ సిద్ధాంతి గారు ఆ చేతి రేఖలు బట్టి మా ఫ్రెండ్ గురించి చెప్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యపోయాను. అంటే 100% యాక్యురేట్‌గా చెప్పారు అని కాదు గానీ, 70-80% మాక్సిమం అన్నీ కూడా చెప్పారు. కరెక్ట్‌గానే చెప్పారు. ఆ తర్వాత నేను కూడా చూపించుకున్నాను. నాకు సంబంధించిన విషయాలు కూడా చాలా ఒక 70-80% అన్నీ కూడా కరెక్ట్‌గానే చెప్పినట్టుగా నాకైతే కనెక్ట్ అయ్యాను. అంటే టెక్నాలజీ ఇంత డెవలప్ అవుతున్న ఈ తరుణంలో అంటే మనం క్వాంటమ్ కంప్యూటర్స్ అంటున్నాము, క్యూబిక్ బిట్స్ ద్వారా డేటా ట్రాన్స్ఫర్ అంటున్నాము. చాలా అడ్వాన్స్‌డ్ యుగంలోకి వచ్చేసాం మనం. ఇటువంటి టైంలో కూడా ఒక చేతి రేఖలు బట్టి మన యొక్క డేటాని ఎలా విశ్లేషించి మనకు అంత అంత 70-80% యాక్యురసీ అంటే చాలా చక్కగా చెప్పినట్టే. ఏ విధంగా చెప్పారని నిజంగా నేను ఆశ్చర్యపోయాను. కాబట్టి ఖచ్చితంగా ఈ జ్యోతిష్య శాస్త్రం అనేది ఏదో మూఢనమ్మకంగా కొట్టిపాడేసేదైతే కాదు. ఖచ్చితంగా మన పూర్వీకులు, మన ఋషులు అందించిన ఒక గొప్ప శాస్త్రాలలో ఈ జ్యోతిష్య శాస్త్రం కూడా ఒకటి అని ఈరోజు నేనైతే తెలుసుకున్నాను.